కాకాగా గాయిన్యా అనండి అందరు. ఎక్కడి నుంచి వచ్చింది చప్పుడు? ఈ గొంతులో ఈ భాగాన్ని గుర్తించండి. కాకాగా గాయిన్యా కొండనాలిక దగ్గర వచ్చిందా? ఇప్పుడు చాచా జా జాయిని అనండి. అంటే కొండనాలిక కింద, నాలికకి కొంచెం పైన, ఇందాకటి కంటే కొంచెం పై భాగం వాడారు. చూసుకోండి. చాచా జా జాయిని. అఠాడా ఢాణ ఎక్కడి నుంచి వచ్చింది? మధ్య నాలిక నుంచి వచ్చిందా? అది మడవకుండా టాఠాడా ఢాణ అనండి చూస్తా. తాథా దా ధానా. నాలిక కొస వాడకుండా అనండి. అనగలరా? పాపా బాబ్బా అని పెదాలు వాడకుండా. మన ఋషి ఎంత చక్కగా అక్షరాలను చెక్కాడో చూడండి. ఒక తపస్సు చేయిస్తున్నాడు. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా అక్షరాలతోటి తపస్సు చేయిస్తున్నాడు. నేను ఈ మధ్య అనుకోకుండా ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళటమైంది. మాకు తెలిసిన వాడిని తీసుకొని వెళ్ళాను. ఆయనకి చెయ్యి ఇట్లా వణుకుతోందమ్మా. డాక్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం గారి ఆర్థోపెడిక్, ఆయన న్యూరో, ఆయన కూడా పక్కన కూర్చొని ఉన్నారు.